హలో గైస్, చాలామంది అడుగుతారు, భయ్యా నువ్వు అసలు స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా క్రైటీరియా ఫాలో అవుతావా అని. ఎస్, అసలు స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను 5 స్టెప్స్ ఫాలో అవుతాను. అసలు ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ఒక స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అయితే అందులో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎప్పుడు నిఫ్టీని ఓపెన్ చేసి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నిఫ్టీ 200 EMA లైన్ అబోవ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కనుక మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందంటే ఫోకస్ ఆన్ బ్రేక్అవుట్ స్టాక్స్, అంటే ఓన్లీ బ్రేక్అవుట్ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి. అదే మార్కెట్ ట్రెండింగ్ డౌన్ అయితే బ్రేక్ డౌన్ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి. అయితే మరి స్టెప్ 2లో ఏం చేస్తావు? స్టెప్ 2లో ఏంటంటే క్రియేట్ వాచ్ లిస్ట్ యూజింగ్ 3 ఫిల్టర్స్. అంటే ఈ 3 ఫిల్టర్స్ని యూజ్ చేసి ఒక వాచ్ లిస్ట్ రాసుకుంటాను అనమాట. ఫస్ట్ది ట్రెండ్, సెకండ్ది వాల్యూమ్, థర్డ్ది స్ట్రక్చర్ ఫిల్టర్. అయితే ట్రెండ్ ఫిల్టర్లు ఏంటంటే స్టాక్స్ అబౌట్ 200 SMA లైన్ అండ్ ఫార్మింగ్ హయ్యర్ హైస్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటా. మరి వాల్యూమ్ ఫిల్టర్లో వాల్యూమ్ 2 times కన్నా ఎక్కువ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటా. అండ్ థర్డ్ థింగ్ వచ్చి స్ట్రక్చర్ ఫిల్టర్. ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఆల్ టైమ్ హై బ్రేక్ స్టాక్స్, పుల్ బ్యాక్ టు 200 MA లైన్ స్టాక్స్ అండ్ టైట్ కన్సాలిడేషన్ స్టాక్స్, ఇలా ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకుంటా ఆ రోజుకి ఏం ట్రేడ్ చేయాలని. దాని తర్వాత స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.